చిన్న పెద్ద అన్న తేడా లేదు. ఉత్తరాది దక్షిణాది అన్న తారతమ్యం లేదు. కులమత వర్ణ వర్గ అన్న వ్యత్యాసం లేదు. పుల్వామా ఘటనపై యావత్ భారతం ఒక్కటైతే ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించింది. అమర జవాన్లకు అండగా నిలబడింది. పాక్ దుశ్చర్యలపై కండెర్ర చేసింది. భారత జవాన్లను పొట్టనబెట్టుకుంటున్న దాయాది దేశానికి బలమైన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని నినదించింది. పుల్వామా ఘటనలో అమరవీరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకు యావత్ దేశం అండగా నిలిచింది. సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించింది. పాక్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పుల్వామా ఘటనకు తీవ్రంగా ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్లోని ఖతువాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో యువత నిరసనకు దిగింది. జమ్మూ కాశ్మీర్ పఠాన్కోట్ రహదారిని నిర్బంధించారు. ఉగ్రవాదం, దాన్ని పోషిస్తున్న దాయాది దేశం పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దుశ్చర్యలకు సరైన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. అటు సాంబా సెక్టార్లోనూ స్థానికులు పాక్ వ్యతిరేక నినాదాలతో నిరసన గళం వినిపించారు. పుల్వామా ఘటన ఖండిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో యువత నిరసనకు దిగింది. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీన్ మూర్తి వద్ద జరిగిన ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న యువత పాక్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అటు పాకిస్తాన్ హై కమిషన్ వద్ద కూడా నిరసనలు వెల్లువెత్తాయి. लादेन को मारा था, मैं उसे सर्जिकल स्ट्राइक मानता हूँ और सबक सिखाना मानता हूँ. अगर आप इस प्रकार से कोई सबक सिखाते हो तो ही सबक सिखाने की बात करो, नहीं तो हमारे जवानों का जो बलिदान है वो व्यर्थ गया है और व्यर्थ जाएगा. इस प्रकार की भावना देश के मन में है. आज पूरा देश सदमे में है. आज घर घर में आक्रोश है. जिस जवानों ने, जिस फैमिली ने अपने घर మరోవైపు సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి ఖండిస్తూ ముంబై, భోపాల్లో బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు బీజేపీ నేత రామ్ కదం నివాళులర్పించారు. యావత్తు దేశం పాక్పై ఆగ్రహంతో ఉందన్నారు. దేశ పౌరులందరికీ ప్రధానిపై విశ్వాసం ఉందని, టెర్రరిజానికి ఊతమిస్తున్న పాక్కు సరైన బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో శివసేన కార్యకర్తలు కూడా పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఇదిలా ఉండగా పుల్వామా ఘటనను ఖండిస్తూ యూపీలోని ప్రయాగ్రాజ్, జార్ఖండ్లోని రాంచీ, హైదరాబాద్లలో న్యాయవాదులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. యూపీలోని మొరాదాబాద్, బీహార్లోని గయాలలో విద్యార్థులు పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అటు పుల్వామా ఘటనకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో జన్ జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండిస్తున్నారని, జవాన్లకు అండగా ఉన్నారని ఫెడరేషన్ నేతలు తెలిపారు. నిరంతరం కూడా సరిహద్దుల్లో భారతదేశ పరిరక్షణ కోసం ఆహోరాత్రులు శ్రమిస్తున్న ఆ జవాన్లందరికీ కూడా, వారి కుటుంబాలకి ఈరోజు విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా సంతాపం ప్రకటించడంతో పాటు అదేవిధంగా వారికి తీవ్ర విచారం కూడా వ్యక్తం చేస్తున్నాం. వారి కుటుంబాలను కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకొని ఆయా కుటుంబాలకు కూడా సమగ్రమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. మరి జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలోనే ఈ తరహా ఉగ్రవాద దాడులు జరగడం పరిపాటిగా మారింది. అటు ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సిఆర్పీఎఫ్ జవాన్లకు సిలిగురిలోని చిన్నారులు నివాళులర్పించారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.